ఈరోజు నీకు ఒక క్యూట్ లవ్ స్టోరీ చెప్తా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి చాలా సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరికి ఒక చిన్న డిఫరెన్స్. బేసిక్గా అబ్బాయిలకు కొంచెం దోలెక్కువ కదా. అబ్బాయి ఏం చేస్తాడంటే తనకు వచ్చిన జీతం మొత్తాన్ని సినిమాలకి, షికార్లకి, పార్టీలకి, పబ్బులకి ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి మాత్రం డబ్బులు మొత్తం వాడి చేత ఖర్చు పెట్టించి తన డబ్బులు మాత్రం మ్యూచువల్ ఫండ్స్లోని, స్టాక్స్లోని, గోల్డ్లోని డబ్బు మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరూ చాలా సిన్సియర్గా ప్రేమించుకుంటున్నారు. ఆఫ్టర్ 10 years తర్వాత పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. ఆఫ్టర్ 10 years ఈ అబ్బాయి దగ్గర చూస్తే ₹1 లేదు. కానీ ఈ గడిచిన 10 ఏళ్ల సమయం వీళ్ళకి మళ్ళీ తిరిగి రాదు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ వయసుని పొందలేరు. అలాంటి వయసులో ఇతను ఖర్చు చేసిన డబ్బుతో వీళ్ళిద్దరికీ లైఫ్ లాంగ్ మెమరీస్ని క్రియేట్ చేయగలిగాడు. కానీ తన దగ్గర ₹1 లేదు. కానీ ఇక్కడ అమ్మాయి ఏం చేయగలిగిందంటే అదే హ్యాపీనెస్ని, ఈ గడిచిన 10 ఏళ్లలో వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అదే హ్యాపీనెస్ని ఫ్యూచర్లో కూడా ఉండడానికి 10 ఏళ్ల ముందే ప్లాన్ చేయడం వల్ల ఈ ఫ్యూచర్ కూడా, వీళ్ళ ఫ్యూచర్లో కూడా ఇంతే హ్యాపీనెస్గా ఉండడానికి దారి సెట్ చేసింది. దట్ ఈజ్ వాట్ ద రియల్ కాంబినేషన్ ఆఫ్ లైఫ్. మన లైఫ్లో మనం ఎప్పుడు ఎలా ఉంటామో, ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మనం ప్రజెంట్ని ఆస్వాదించకుండా మొత్తం ఫ్యూచర్ మీద పెట్టినా రాంగ్. అంటే ఇక్కడ ఇద్దరూ ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళకి 10 సంవత్సరాల లైఫ్ అనేది వాళ్ళ జీవితంలో మళ్ళీ తిరిగి రాని వయసు. ఆ ఎంజాయ్మెంట్, ఆ మెమరీస్ మళ్ళీ 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 క్రియేట్ చేసుకోలేరు. ఇద్దరూ ఇన్వెస్ట్ చేసినా వీళ్ళకి పాస్ట్ ఉండదు. అలా అని అమ్మాయి కూడా అబ్బాయిలాగే ఖర్చు చేసింది అనుకో, వీళ్ళకి ఫ్యూచర్ ఉండదు. సో మన లైఫ్ ఎప్పుడు కూడా ఈ రెండింటి కాంబినేషన్లో ఉండాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా పర్పస్ అనేది ఒకటే. అసలు లైఫ్ పర్పస్సే ఒకటి, హ్యాపీగా ఉండడం. సో మనం ఎప్పుడు కూడా ప్రజెంట్ని ఆస్వాదిస్తూ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోగలగాలి. ఇక్కడ వచ్చిన డబ్బు మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం ఎంత తప్పో, వచ్చిన డబ్బు మొత్తాన్ని ఖర్చు చేయడం కూడా అంతే తప్పు. మనం ఎప్పుడు కూడా మన లైఫ్ని అనుభవిస్తూ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోగలగాలి. ప్రేమలో ఎప్పుడు కూడా 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఫీలింగ్స్ అయితే, 2 ఫ్యూచర్. అబ్బాయి తన ఫీలింగ్స్ కోసం చేసిన ఖర్చు మొత్తం మెమరీస్ని క్రియేట్ చేయగలిగి వాళ్ళ డేటింగ్ని స్వీట్గా మార్చితే, అమ్మాయి ఇన్వెస్ట్ చేసిన డబ్బు మొత్తం వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ లైఫ్ని స్వీట్గా మార్చింది. ట్రూ లవ్ అంటే నిన్ను రోజు హ్యాపీగా ఉంచడం ఒక్కటే కాదు, నిన్ను ఫ్యూచర్లో కూడా హ్యాపీగా చూసుకోగలగడం. లవ్లో గిఫ్ట్ ఎంత ఇంపార్టెంటో లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు ట్రూ లవర్ అయితే ట్రూ ఇన్వెస్టర్ కూడా అయి ఉండాలి. అప్పుడే మీరు ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉండొచ్చు. లాస్ట్లో రీల్ అయిపోతుంది కాబట్టి ఒకే ఒక పని చేసేస్తానే, ప్రేమలో రొమాన్స్ ఉండాలి, ఫ్యూచర్లో ఫైనాన్స్ ఉండాలి. ఈ రీల్ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ రీల్ని మీ లవర్కి సెండ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి.